రాష్ట్రంలో ఈసారి మహిళలు మైనార్టీలు ఎక్కువగా ఓటు వేశారు. ఏ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో చూసినా క్యూ లైన్ లో మహిళలే ఎక్కువగా కనిపించారు. వీరితో పాటు మైనార్టీలు కూడా ఎక్కువగా పోలింగ్ లో పాల్గొన్నారు. మహిళలు మైనార్టీల ఓట్లు ఎక్కువగా పోల్ కావడంతో తమకు అనుకూలంగా ఎవరికి వాళ్లు లెక్కలు వేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, గతంతో పోలిస్తే ఈసారి మహిళల ఓటింగ్ బాగా పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఏంటి రీజన్స్? థ్యాంక్ యూ సౌజన్య. ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేశాయి. మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని భావించి దానికి అనుగుణంగానే ఎన్నికల ప్రచారం చేసుకున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఓట్ల సంఖ్య అధికంగా ఉన్నాయి. అంటే మొత్తం ఓట్లలో చూసుకుంటే మహిళల ఓట్లు అధికంగా ఉండడంతో మూడు ప్రధాన పార్టీలు మహిళా ఓట్లపైన ఎక్కువగా టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారం చేశారు. సో ఇవాళ కూడా మనం చూసినట్లయితే ప్రతి పోలింగ్ బూతులలో కూడా చాలా వరకు మహిళలే ఎక్కువగా కనబడ్డారు. అదేవిధంగా మైనార్టీలు కూడా ఎక్కువగా కనబడ్డారు. ఈ రెండు ఈక్వేషన్స్ చేసుకుని ఆయా పార్టీలకు సంబంధించిన నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. బహుశా పోలింగ్ జరిగింది మనకు అనుకూలంగానే జరిగింది అని ఆయా పార్టీలు అంచనాలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తన లెక్కలు తాను వేసుకుంటుంది. ఇటు బీజేపీ కూడా తన వైపు ఏది అనుకూలంగా ఉందో ఆ ఆలోచనతోని బీజేపీ వేసుకుంటుంది. ఇక బీఆర్ఎస్ కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఆయా అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి కడుతుంది. చాలా వరకు చూసుకున్నట్లయితే ఈసారి మెజార్టీ పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటామని పదే పదే మొదటి నుంచి చెప్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఎవరికి వారు డబుల్ డిజిట్ సీట్లను కైవసం చేసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ 14 సీట్లను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా 12 సీట్లకు పైగా స్థాయి నేనే ప్రధాని రేసులో ఉంటానని కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా చెప్పారు. ఇక మరోవైపు బీజేపీ నేతలు కూడా డబుల్ డిజిట్ పక్కా అని కూడా జాతీయ నేతలు బీజేపీ సంబంధించిన నేతలు కావచ్చు, రాష్ట్ర నేతలు కావచ్చు, వాళ్ళు కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగిన పోలింగ్ ప్రక్రియను సరళిని వాళ్ళు చూసుకుని అంచనాలు వేసుకుంటున్నారు. అంటే హైదరాబాద్ తో పాటు మిగిలిన అన్ని ప్రాంతాలలో కూడా పోలింగ్ సరళి కావచ్చు, పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వాళ్లను చూసి కూడా లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కడితే గతంతో చూసుకున్నట్లయితే ఈసారి కొంత మేరకు పోలింగ్ బాగానే జరిగిందని అనుకుంటున్నారు. అయితే పోయినసారి ఎక్కడెక్కడ ఏ పార్లమెంట్ లో 70+ జరిగిందో సేమ్ ఈసారి కూడా అదే స్థాయిలో పోలింగ్ నమోదైంది. అంటే మనకు 5 గంటల వరకు వచ్చిన లెక్కల ప్రకారమే 61.16% పోలింగ్ రాష్ట్రంలో నమోదైంది. అందులో 70% భువనగిరి, అదేవిధంగా ఖమ్మం, దాంతోపాటు మెదక్, నల్గొండ, జహీరాబాద్ ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో 70కి పైగా పోలింగ్ నమోదైంది. సేమ్ గతంలో కూడా ఇదే విధంగా పోలింగ్ నమోదైంది. గతంలో 2019లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఆదిలాబాదు, అదేవిధంగా మెదక్, దాంతోపాటు నల్గొండ, భువనగిరి, ఖమ్మం ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ 70+ లో జరిగింది. సో ఈసారి కూడా అదే స్థాయిలో జరిగింది. సో అంటే అర్బన్ రూరల్ ఏరియాలను కంపేర్ చేసుకుంటే ఎక్కువగా రూరల్ ఏరియాలోనే ఎక్కువగా పోలింగ్ నమోదైంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో అయితే పోయినసారి ఎట్లా ఉందో ఈసారి కూడా సిచ్యువేషన్ అదే ఉంది. పోయినసారి 46% సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 46% పోలింగ్ నమోదైంది. ఇక హైదరాబాద్ లో 44% పోలింగ్ నమోదైంది 2019లో. సేమ్ ఈసారి కూడా 5 గంటల వరకు మనకు వచ్చిన లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో 39.17, అదేవిధంగా సికింద్రాబాద్ లో 42.48 ప్రకారం. అంటే మళ్ళీ 6 గంటలకు వరకు నమోదైన లెక్కలు 7 తర్వాత లేకపోతే రేపు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా పెరిగే అవకాశం ఉంటుంది. సో కానీ చాలా వరకు గ్రేటర్ హైదరాబాద్ లో, ఈ హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా వరకు పోలింగ్ తగ్గిందని చెప్పొచ్చు. చాలా రూరల్ ఏరియాలోనే చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కొంత మేరకు తక్కువ ఉంది. కానీ ఏది ఏమైనప్పుడు కూడా ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే పోలింగ్ కేంద్రానికి వచ్చి వాళ్ళు ఓటు వేశారు. వృద్ధులు కావచ్చు, అదేవిధంగా
మిగతా ఎవరైనా కూడా ఎక్కువగా మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా అయితే మనకైతే ఇవాళ కనబడింది. సో కాంగ్రెస్ పార్టీ అయితే అంటే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం కాబట్టి ఎక్కువగా మహిళలు కాంగ్రెస్ కే ఇస్తారు అనే ఉద్దేశం ఆ పార్టీకి సంబంధించిన నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వారి లెక్కలు వాళ్ళు వేసుకున్నారు. సో ప్రజెంట్ అయితే నేను ముషిరాబాద్ డిఆర్సీ సెంటర్ లో ఉన్నాను. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఇది డిఆర్సీ సెంటరు. ఇక్కడికి ఇప్పుడు పోలింగ్ బూత్ లో నుంచి వెళ్ళి ఈవీఎం, వీవీప్యాడ్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ రిసీవింగ్ చేసుకుంటారు. ఉదయం అంటే నిన్న ఇదే లొకేషన్ నుంచి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేశారు. వీవీప్యాడ్స్, ఈవీఎంస్ ఇక్కడ నుంచి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 276 పోలింగ్ బూతులు ఉన్నాయి. అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 1812 పోలింగ్ బూతులు ఉన్నాయి. అయితే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్క డిఆర్సీని ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిఆర్సీ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసీవింగ్ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక్కడ 276 పోలింగ్ బూతుల నుంచి వచ్చే వాటిని ఈవీఎంస్ కావచ్చు, వీవీప్యాడ్స్ కావచ్చు రిసీవింగ్ చేసుకుని ఇక్కడి నుంచి దీని పక్కనే ఆనుకునే స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వాళ్ళు పోలింగ్ అధికారులు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఈవీఎంస్, వీవీప్యాడ్స్ ఇక్కడ సబ్మిట్ చేసి దానికి సంబంధించిన పేపర్స్ ను కూడా ఇచ్చినట్టు ఆ ముద్రేసి వీళ్ళకి పంపిస్తున్నారు. వీళ్ళు తీసుకున్నట్టు. సార్ మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి సంబంధించిన 1812 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ముషిరాబాద్ సంబంధించిన ఈ డిఆర్సీ సెంటర్ కదా. ఇప్పటి వరకు ఎన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇక్కడికి వచ్చాయి? ముషిరాబాద్ నియోజకవర్గంలో స్థాయిలో మొత్తం 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మరి 274 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 25 సెక్టార్లుగా విభజించి సెక్టరల్ ఆఫీసర్ను నియమించి తద్వారా మొత్తం పోలింగ్ పార్టీస్ అన్నిటికీ కూడా మెటీరియల్ను నిన్న అందజేయడం జరిగింది. ఈరోజు మొత్తం పోలింగ్ కూడా పూర్తి స్థాయిలో సజావుగా జరిగింది. సజావుగా జరిగినటువంటి ఈ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ 25 కౌంటర్లలో ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా మరి ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 2 రూట్లకు సంబంధించినటువంటి అంటే దాదాపుగా 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి మెటీరియల్ ఆల్రెడీ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసి అందరికి కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మెటీరియల్ తీసుకుని వాళ్ళు మెటీరియల్ ఇచ్చినటువంటి వాళ్లకు రిలీవింగ్ సర్టిఫికెట్ ఇవ్వడం, వెంబడే వారు ఇక్కడే ఈ సెంటర్లోనే మంచి భోజనం చేసుకుని వారి వారి గమ్యస్థానాలకు దగ్గరగా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ మీ పరిధిలో ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఈవీఎంస్ సంబంధించిన డబుల్ ఈఎంస్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ తిరిగి ఇంకొక ఈవీఎం కావచ్చు, వీవీప్యాడ్ కావచ్చు పంపించిన సందర్భం అంటే ఈ మొత్తం 274 పోలింగ్ కేంద్రాలలో ఓన్లీ 5 బియూస్ ను మాత్రమే మార్చడం జరిగింది. మిగతాది వీవీప్యాడ్లకు సంబంధించి మాత్రం ఒక 5 వచ్చినాయి. మరి మాక్ పోలింగ్ కంటే ముందు ఒక 8 సెట్లకు సంబంధించినటువంటి వాటిని ఇబ్బంది వస్తే వాటిని సరిచేయడం కూడా జరిగింది. మొత్తానికి చూస్తే గతంలో కంటే చాలా తక్కువగా మిషన్ల మొరాయింపు అనేది ఈ కాన్స్టిట్యున్సీలో జరగడం జరిగింది. ఎంతసేపు అయితే సార్ అంటే ఇక్కడ ప్రక్రియ డిఆర్సీ సెంటర్ లో ఈవీఎంస్, వీవీప్యాడ్స్ రిసీవింగ్ చేసుకుని ఈ స్ట్రాంగ్ రూమ్ పంపడం, స్ట్రాంగ్ రూమ్ లో వాటిని భద్రపరిచి లాక్ చేయడం ఇదంతా ఎప్పటి వరకు మాక్సిమం గా 10 వరకు అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా చూస్తున్నాం. మరి పోలింగ్ సిబ్బంది అంతా కూడా వచ్చేస్తున్నారు. వచ్చినటువంటి వారిని ఇమ్మీడియట్ గా రిసీవ్ చేసుకోవడం కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినాం. ఇక్కడ తీసుకునేటటువంటి సిబ్బందికి కూడా పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి ఇమ్మీడియట్ గా అంటే కౌంటర్లోకి వచ్చినటువంటి వితిన్ 5 minutes లో వాళ్ళను రిలీవ్ చేయడం అనేది జరుగుతుంది. ఏసీపీ రమేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో సంబంధించిన ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అంతగానం లేకుండా ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరిగినట్లు ఎన్నికధికారులు చెప్తున్నారు. ఎట్లుంది సార్ ఇక్కడ పరిస్థితి? ఇక్కడ గౌరవ సిపి గారు, మా ఆస్కార్ ఆఫీసర్ గారు, డీసీపీ గారు చేసిన ప్రణాళిక బద్దంగా చేసిన క్రమంలో ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ అంతా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు మన డిఆర్సీ సెంటర్ దగ్గర కూడా 3 లేయర్ బందోబస్తు పెడుతున్నారు. ఇక్కడ దాని ప్రకారం ఇక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వీ హావ్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్.
థ్యాంక్ యూ. అంటే కౌంటింగ్ కు చాలా గడువు ఉంది, కౌంటింగ్ చాలా రోజుల సమయం ఉంది కాబట్టి ఇంకా దేశవ్యాప్తంగా మరొక 3 ఫేజ్ల ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ స్ట్రాంగ్ రూమ్ సంబంధించి దీన్ని పక్కనే ఆనుకొని ఏర్పాటు చేస్తున్నారు. భద్రత ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఎంతమంది భద్రతా సిబ్బంది ఉంటారు, పోలీసులు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పారా మిలిటరీ సంబంధించిన సిబ్బంది కావచ్చు, ఎవరెవరు ఉండబోతున్నారు? ఇక్కడ 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుందండి. 3 లేయర్ సెక్యూరిటీ. ఫస్ట్ పారామిలిటరీ ఫోర్సెస్, సిఎఫ్ఎఫ్ ఫోర్సెస్ ఉంటాయి. అయినాక నెక్స్ట్ సెకండ్ లేయర్ లో ఆర్మర్ రిజర్వ్ ఫోర్సెస్ ఉంటాయి. అయిన తర్వాత మూడో లేయర్ ఫోర్సెస్ మన సివిల్ ఫోర్స్, మన హైదరాబాద్ సిటీ సివిల్ ఫోర్స్ ఉంటుందండి. దాని ప్రకారం పకడ్బందీగా చర్యలు ఉంటాయి. పక్కా చర్యలు 24/7 ఉంటుందండి. చాలా వరకు చూసుకున్నట్లయితే డిఆర్సీ సెంటర్లో ఒక్కొక్క డిఆర్సీ సెంటర్ సంబంధించిన ఆయా పరిధిలోని పోలింగ్ బూత్ల నుంచి ఈవీఎంస్ కావచ్చు, వీవీప్యాట్స్ కావచ్చు వస్తున్నారు. వీళ్ళంతా పోలింగ్ సిబ్బంది ఉదయం నుంచి అంటే నిన్న నుంచి ఈవీఎంస్, వీవీప్యాట్స్ ఇక్కడి నుంచి డిఆర్సీ సెంటర్ నుంచి తీసుకువెళ్లిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని అంటే పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత పోలింగ్ బూత్ల నుంచి, పోలింగ్ స్టేషన్ల నుంచి మళ్ళీ తిరిగి డిఆర్సీ సెంటర్లకు వచ్చి వాటిని సబ్మిట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికైతే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే చాలా వరకు గతానితో పోలిస్తే ఈసారి కొంత మేరకు పర్సెంటేజ్ పెరిగిన హైదరాబాద్ లాంటి మహానగరంలో, గ్రేటర్ హైదరాబాద్ లాంటి మహానగరంలో చాలా మంది విద్యావంతులు, మేధావులు, ఉద్యోగులు, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా ఓట్లు వేయడానికి మాత్రం రాలేదు. ఎప్పుడైనా కూడా 50% మించి పోలింగ్ నమోదు కావట్లేదు. గతంలో 46% పోలింగ్ నమోదైంది. ఈసారి 42. బహుశా ఇంకొక గంట దానికి సంబంధించిన లెక్కలు రావాల్సిందే. అది కూడా పెంచినా కూడా 46, 47 అంతకంటే పెరిగే అవకాశం అయితే కనబడతలేదు. అంటే 50% కూడా హైదరాబాద్ లో, అంటే గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ పరిస్థితి నమోదయ్యే సిచ్యువేషన్ అయితే ఎన్నడూ గతంలో లేదు, ఇప్పుడు కూడా లేదు. కానీ రూరల్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో కానీ విపరీతంగా ఓటర్లు అయితే వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 70% పైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి ఎక్కువగా మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేది ఈ లెక్కలు బట్టి చూస్తే అర్థమైతే ఎవరి లెక్కలు, ఎవరి అంచనాలు వారికే ఉన్నాయి. గెలుపు అవకాశాలపైన లెక్కలేసుకుంటున్నారు. ఉదయం నుంచి అభ్యర్థులు ఆయా పోలింగ్ స్టేషన్లో పర్యటించి అక్కడ జరిగిన పోలింగ్ పర్సంటేజ్ని కావచ్చు, పోలింగ్ సరళిని కావచ్చు గమనించి ఇవాళ సాయంత్రం వచ్చిన ఫలితాలను బట్టి వారి బూత్ ఏజెంట్లతోని సమాచారం తెలుసుకొని, ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ గెలుపు అంచనాల పైన ఆశలు పెట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే. సో మొత్తానికి చూడాలి మరి ఇవాళ జరిగిన పోలింగ్ పర్సంటేజ్ బట్టి ఎవరి అభ్యర్థులకు విజయ అవకాశాలు వివరించబోతున్నాయి, ఈవీఎం, వీవీప్యాట్ లో ఎవరికి అదృష్టం వరించబోతుంది అనేది చూడాల్సి ఉంది. సౌజన్య. రైట్ రాజు, థ్యాంక్ యూ.